ఇవాళ సూజీ రవ్వతోటి మంచి వెజిటబుల్ హెల్దీ రెసిపీ అండి. ఒక గ్లాసుడు సూజీ రవ్వ తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్ పెరుగు వేసానండి. కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం వెజిటబుల్స్ తరిగేసేసుకుంటే కనుక క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, ఇంకేమైనా మీరు కావాలంటే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇవి వేసాను అనమాట. ఇవన్నీ వేసేసి దాన్ని ఏంటంటే కొంచెం గట్టిజారుగా అనేది కలిపేసేసుకుని కొత్త పొంగలాగా వేసుకోవడం అనమాట. ఇందులో ఏంటంటే పోపు పెట్టుకుంటాం, అది స్పెషల్ అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ధారాళంగానే వేసుకోండి బాగాను. కొంచెం ఇంగు కూడా వేసానండి. ఇష్టం లేని వాడు వదిలేసేయండి. ఆనియన్ కావాల్సిన వాడు వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసేసి ఈ పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేయడం వల్ల దీనికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. బాగుందండి. మామూలు గుంత పొంగలాగా లేకుండా కొంచెం చాలా బాగుంది. నాకు ఆ పోపు మధ్య మధ్యలో వస్తుంది అనమాట. ఇట్లా ఈ ప్లేట్ ఉంటుంది కదా, ఇందులో మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా వస్తే కొంచెం ఈనో కూడా వేసానండి, లేకపోతే ఏమవుతుందంటే పైన టెక్స్చర్ స్మూత్గా రాదనమాట. ఈనో కూడా వేసాను, చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను.